హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. అంటే నిజంగా 6,000కి డైమండ్ రింగ్ వస్తుందా అన్నది. ఆ వీడియోకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. షేర్స్ అయితే మాత్రం 1 lakh పైన షేర్స్ అయ్యాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మోర్ దెన్ 1,000 కామెంట్స్ స్టేటింగ్ ఇది ఫేక్ అని, ఇది పెయిడ్ ప్రమోషన్ అని, అది అసలు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అని, ఇంకా సో ఇవన్నిటికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి టైం హెచ్చించి మళ్ళీ కామెంట్ పెట్టారు కదా. సో ఐ కేమ్ టు హియర్ టుడే టు గివ్ ఫుల్ క్లారిటీ అనమాట. ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్పడం కాదు, ఇక్కడ స్టోర్ మేనేజరే చెప్తారు మనకి. ఐ మీన్ మీరు చాలా కామెంట్స్ పెట్టారు, అందులో టాప్ 5 కామెంట్స్ తీసుకున్నాము. సో విల్ కంటిన్యూ. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలా వీడియో పోస్ట్ చేయగానే అది అసలు ఒరిజినల్ కాదు, ఇది ఫేక్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అన్నారు. మ్యామ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ స్టోర్. ఇలాంటి మంచి వీడియో తీసాము. ఎందుకంటే యాక్చువల్లీ మా బాస్ కాన్సెప్ట్ ఏంటంటే హర్ ఘర్ కిస్నా అనేది కాన్సెప్ట్. మా దాంట్లో ఎలా ఉన్నారంటే మా బాస్ మెంటాలిటీ ఏంటంటే ఎవ్రీ పీపుల్ షుడ్ వేర్ అవర్ జ్యువెలరీ. ఓకే, ఇంత రీజనబుల్ రేట్లో డైమండ్ జ్యువెలరీ అమ్ముతున్నాము, డైరెక్ట్ మైన్స్ టు ది మార్కెట్. అది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కాదు, ఎలాంటిది కాదు, డైరెక్ట్ మైన్స్ నుంచి వచ్చే డైమండ్ మాత్రమే మనం కస్టమర్స్కి అందుబాటులో వచ్చాము, అమ్ముతున్నాము. మాకు భయంకరమైన ఆర్డర్స్ వస్తున్నాయి, భయంకరమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి, కానీ మేము కామెంట్స్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే బికాస్ మా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళకి స్టాక్ అనేది దొరుకుతుంది. లేట్గా వచ్చిన వాళ్ళకి నేను ఏం చేయలేను మ్యామ్. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ కూడా వచ్చాయి చాలా స్టాక్. సో వాళ్ళు ఎవరైతే ముందు వస్తారో ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. వాళ్ళకి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, వాళ్ళని స్టోర్కి రమ్మనండి, డైరెక్ట్ నన్ను కలవమనండి. ఈజ్ అ మేనేజర్ యాక్చువల్లీ. సో తన్ని కలవమని చెప్పండి. సో వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ వచ్చేస్తుంది. ల్యాబ్ గ్రౌండ్ కాదు, క్రిస్టల్ కాదు, ఏది కాదు, న్యాచురల్ డైమండ్స్తోనే మనము అందుబాటులోకి తీసుకొచ్చాము, మనం అమ్ముతున్నాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఇది అసలు గోల్డే కాదు. ఓకే, మేము యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ గోల్డే కాదు అనేది ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండి ఎక్కడో ఉండి కామెంట్స్ కానీ వీడియోస్ కానీ సర్వే చేస్తే చూస్తే వాళ్ళకి ఒక క్లారిటీ రాదు. నేను అదే చెప్తున్నాను అందరికీ, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరైతే మా వీడియో చూస్తున్నారో దయచేసి మా స్టోర్కి రండి. అది 100% గోల్డే, అది దాంట్లో డౌటే లేదు. విత్ సర్టిఫికేట్ ఇస్తున్నాము, విత్ 1 year ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. మీరు ఇండియాలో ఎక్కడ పోయినా కూడా అంత తక్కువ ప్రైస్కి డైమండ్ రింగ్ అనేది రాదు, విత్ ఇన్సూరెన్స్ రాదు. ఇప్పుడు ఈ వీడియోని చూసి నమ్మి కొనేశారు. కొనేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో అమ్మాల్సి వస్తుంది. అమ్మాల్సి వచ్చినప్పుడు రీసేల్ వాల్యూ ఉండదు అని ఫీల్ అవుతున్నారు. కరెక్ట్. మేము యాక్చువల్గా ఏంటంటే నేను చెప్తాను, బయట మీరు మార్కెట్లో ఎక్కడికైనా పోండి, నేను పేర్లు చెప్పాను ఎవరన్నది, ఒక 10 షోరూమ్స్కి విజిట్ అవ్వమనండి. మేకింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళని చూసుకోమని చెప్పండి. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఫ్యూచర్లో మేకింగ్ వస్తుందా లేదా అని అడగండి. సో మనం ఇంతకుముందు కూడా మనము మేకింగ్ మీద వీడియో తీసాము. విత్ మేకింగ్తోని మనము కస్టమర్స్కి వాళ్ళకి ఇస్తున్నాము. ఇది మా బాస్ కాన్సెప్ట్ అనమాట. సో విత్ మేకింగ్తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే 90% ఉంటుంది. అలా 90% వరకు ఎక్స్చేంజ్ ఉంటుంది, 95% వరకు 90% వరకు బైబ్యాక్ ఉంటుంది, 95% వరకు ఎక్స్చేంజ్ ఉంటుంది. ఆన్ డైమండ్ గోల్డ్ వచ్చి కంప్లీట్ 100%. దాంట్లో డౌటే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా డాటర్ మ్యారేజ్ ఉంది ఎగ్జాంపుల్ అనుకుందాం. సో నేను మ్యారేజ్కి డైమండ్ నెక్లెసెస్ కొనాలంటే ఇవాళ రేపు చాలా యూజ్ ఉంటుంది. నా దగ్గర డైమండ్ వచ్చేసి మా కాన్సెప్ట్, మా బాస్ ప్రకారం, మైండ్ సెట్ ప్రకారం మేము ఎలా తయారు చేసామంటే డైమండ్ నెక్లెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 50,000. 50,000? ఎస్. సో మీరు దాంట్లో 33% డౌన్ పేమెంట్ పే చేయాలి. ఓకే. రిమైనింగ్ 3 months, 6 months, 1 year ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. ఓకే. 0% ఇంట్రెస్ట్. ఓకే. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీస్. ఓకే. ఇవి డైమండ్స్ కాదు, అంకట్స్ అని చాలామంది కామెంట్ చేశారు. ప్లస్ ప్రాపర్ కట్ ఉండదు, అందుకే ఇంత చీప్గా వస్తుంది అని కూడా కామెంట్ చేశారు. సో మేము యాక్చువల్గా ప్రాపర్ కట్ ఉండదు అంటే వాళ్ళు డైమండ్ సాలిటర్ తీసుకుంటేనే కట్ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు నార్మల్గా డైమండ్ ఏదైతే రింగ్ తీసుకుంటున్నారో అది మనము ఇచ్చేది క్లస్టర్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఇవాళ రేపు డైమండ్ అనేది రింగ్ కొని వేసుకోవడమే గొప్ప. కరెక్ట్. ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ ఫెసిలిటీ. నన్ను కూడా చాలామంది అడిగారు డెలివరీ ఫెసిలిటీ ఏంటంటే మ్యామ్ ఇక్కడ దగ్గరున్న సరౌండింగ్స్లో 3 kilometers రేడియేషన్లో ఉంటే మేము డెలివరీ చేస్తాం బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ. ఇన్ కేస్ ఏపీలో ఉన్నాము, సంథింగ్ వేరే ప్లేసెస్లో ఉన్నాము అని చెప్పేసి కూడా కామెంట్ పెట్టారు. మేము యాక్చువల్గా ఏంటంటే గాజువాకలో మేము ప్లానింగ్ టు ఓపెన్ ఎ స్టోర్. అది మోస్ట్ ప్రాబ్లీ ఒక 3 months to 6 months టైం పడుతుంది. అండ్ అక్కడ వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళకి ఇక్కడికైనా రావాలి, కన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్స్ తెలుసుకోనికి. లేదంటే
వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడి నుంచి ప్యాక్ చేసి వాళ్ళకి పంపిస్తాము త్రూ కొరియర్. ఆ కొరియర్ ఛార్జెస్ ఏముంటాయో వాళ్ళు పే చేసుకోవాలి. ఓకే, అప్కమింగ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో రక్షాబంధన్, ఇట్స్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది కామెంట్స్ పెట్టారు రక్షాబంధన్కి ఏదైనా స్పెషల్ థీమ్, ఏదైనా జ్యువెలరీ ఉందా, ఆర్ఎల్స్ రాఖీస్ ఉన్నాయా అని చెప్పేసి క్వశ్చన్స్ పెట్టారు. ఈజ్ దేర్ ఎనీథింగ్? మేము ఉంది మేడం, నేను అదే అంటున్నాను. చాలా మంది రక్షాబంధన్కి ఏం చేస్తారంటే వాళ్ళు 500 రూపీస్ 1000 రూపీస్ అలా ఇస్తారు సిస్టర్కి ఏదైనా కొనుక్కోమని. ఎందుకంటే అది వాళ్ళకున్న బాండింగ్ అండ్ ఎఫెక్షన్, లవ్ టువర్డ్స్ టు బ్రదర్ అండ్ సిస్టర్ ఒకటి. రెండోది బట్టలు కానీ గిఫ్ట్ ఇస్తారు, వాచెస్ కానీ గిఫ్ట్ ఇస్తారు. బట్ నేను అనేది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏదైనా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. కరెక్ట్, ప్రపంచం మారుతున్నప్పుడు మనం కూడా మారాలి, దానికి తగ్గట్టు మనం ఉండకూడదు. కరెక్ట్. సో నేను అనేది ఏంటంటే 6000 7000లో డైమండ్ రింగ్స్ ఏవైతే వస్తున్నాయో ఒకసారి ఇచ్చి చూడండి మీ సిస్టర్స్కి కానీ వాళ్ళకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. నాకు లాస్ట్ వీక్ ఒక క్లయింట్ కాల్ చేస్తారు. నార్మల్గా అయితే అందరూ లవర్స్కి ఇవ్వాలి అని అంటున్నారు. ఒక్క పర్సన్ మాత్రమే ఐ రియలీ అప్రిషియేటెడ్, ఈ వాస్ థింకింగ్ అబౌట్ హిస్ మదర్. మా మమ్మీకి ఇవ్వాలి సార్, నేను ఖచ్చితంగా వచ్చి తీసుకుంటా అన్నాడు. సరసిటీ మాల్కి వెళ్ళి తీసుకున్నాడు.